హాయ్ గైస్, వెల్కమ్ టు క్రియో క్లాస్. ఈరోజు క్లాస్లో ఈ డయాగ్రామ్ చూద్దాం. ఈ డయాగ్రామ్లో ఇక్కడ టాప్ వ్యూ ఇచ్చాడు, ఇక్కడ కట్ సెక్షన్ రైట్ సైడ్ వ్యూ ఇచ్చాడు, ఇక్కడ డీటెయిలింగ్ వేసాడు. చూసావా? ఈ డీటెయిలింగ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ వి షేప్ నాచ్ ఇచ్చాడు, ఈ మధ్యన డిస్టెన్స్ 20, ఇది 12.7, ఈ మధ్యన 4 ఇచ్చాడు, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 8 ఇచ్చాడు. ఇక్కడ చూడండి, చిన్న క్రాస్ సెక్షన్ ఇచ్చి ఇటు 1, ఇటు సైడ్ 1 ఇచ్చాడు. ఇక్కడ 3 సి కర్వ్ ఇచ్చాడు, 0.5, 3 3 3 సైడ్స్. అలాగే ఇది 6 ఇచ్చాడు. ఇక్కడ రేడియస్ అనేది 2 ఇచ్చాడు. ఓకేనా? ఈ డయాగ్రామ్ ఒకసారి డ్రా చేసి చూద్దాం. రైట్ సైడ్ ప్లేన్ తీసుకోండి. స్కెచ్ యూ. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షేప్ డ్రా చేద్దాం. ఎలా ఉందో అలా ఆ షేప్ని డ్రా చేద్దాం. ఇలా ఉంది. ఇప్పుడు డైమెన్షన్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 10, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 12.7/2, ఈ డిస్టెన్స్ 5. అలాగే ఇక్కడ ఈ డిస్టెన్స్ 4 ఇచ్చాడు కదా, 2. ఇక్కడ దీని డిస్టెన్స్ ఈక్వలెన్స్ క్రియేట్ చేసి దాని డిస్టెన్స్ ఏమో 6 ఇచ్చాడు కాబట్టి 3 అంటారు. ఇప్పుడు డైమెన్షన్స్ తీసుకొని ఇక్కడికి తీసుకుందాం. అది 1. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి డైమెన్షన్స్ తీసుకొని ఇది 1. మనకి ఆ షేప్ అనేది వచ్చేసింది. మనకి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. ఆ డిస్టెన్స్ 8 తీసుకుందాం. ఓకే, ఒకసారి డయాగ్రామ్ ఓపెన్ చేద్దాం. డయాగ్రామ్లో చూడండి, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ డిస్టెన్స్ 200 ఇచ్చాడు కదా. అలాగే ఇది ఇక్కడికి 172 ఇచ్చాడు, ఇక్కడికి 158 ఇచ్చాడు. ఇప్పుడు డైమెన్షన్ తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ కార్నర్కి 200 అంటే 100 తీసుకోండి. ఇలా వచ్చింది. మళ్ళీ డైమెన్షన్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడు? 158 ఇచ్చాడు. 158/2 ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి 172 ఇచ్చాడు కదా, కానీ రాదు. ఎందుకో చెప్పనా? ఆల్రెడీ మనం ఇక్కడ మనం డిస్టెన్స్ ఇచ్చాం కదా, అందుకు రాదు. మొత్తాన్ని ఇలా ర్యాక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని మిర్రర్ అండ్ టెస్ట్ కొట్టి ఈ ప్లేన్ ఇచ్చే ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు ఒక సెంటర్ లైన్ తీసుకొని ఇక్కడ డ్రా చేయి. రైట్, రివాల్వ్ కమాండ్ ఓపెన్ చేయి. గో టు రివాల్వ్ కమాండ్. అగో 360 degrees ఇలా వచ్చింది మనకి ఇది వ్యూ. ఇప్పుడు నేను ప్లేన్స్ ఆపుతున్నా, ఇలా వచ్చింది. ఒక వీల్ అనేది తీసుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ పార్ట్ పైన డిస్టెన్స్ అనేది 60 ఇచ్చాడు, కింద 64 ఇచ్చాడు. ఇక్కడ చూడండి, కార్నర్ అనేది కొద్దిగా ఎక్స్టెండ్ అయింది, అక్కడ 66 ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఆ కార్నర్ వరకు 10 ఇచ్చాడు. అలాగే ఇది ఉంది కదా, ఇది ఫ్యూచర్ని ఇక్కడ డ్రా చేశాడు. ఆ మిడిల్ ఓలు ఇక్కడ ఈ నాచ్ ఉంది కదా, మిడిల్ ఓలు నాచ్, ఈ డయా 25, ఈ నాచ్ అనేది 6.4. ఇది తర్వాత వేద్దాం, ముందు ఇది చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ ప్లేన్ తీసుకోండి, స్కెచ్ యూ. ఇక్కడ అందులోకి వెళ్ళి ఇక్కడ బాటమ్ ఉంది కదా, లెఫ్ట్ వ్యూ పెట్టుకోండి. ఇలా వచ్చింది. ఇప్పుడు స్కెచ్ పెట్టండి. స్కెచ్ పెట్టి ఇప్పుడు మనకి ఆ షేప్ ఉంది కదా, ఆ షేప్ని డ్రా చేద్దాం. ఇక్కడ నుంచి ఆ షేప్ని డ్రా చేశా. ఓవరాల్ హైట్ అనేది 30. ఈ పైన ఇక్కడ నుంచి ఇక్కడికి 60 కదా, 30 తీసుకుందాం. అలాగే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ 25 అని చెప్పాం కదా, 25/2. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతది? 64 కదా, అంటే 64/2. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 66/2 అంటే 33 వచ్చేసింది. మళ్ళీ ఒక సెంటర్ లైన్ తీసుకొని
సెంటర్ లైన్ డ్రా చేసా. రైట్. గో టు రివాల్వ్. మనకి ఆ షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ డయాగ్రామ్‌లోకెళ్దాం. డయాగ్రామ్‌లోకెళ్ళి ఇప్పుడు ఏం డ్రా చేయాలి? ఇవి డ్రా చేయాలి. ఇవి డ్రా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలియాలి? మనం సైడ్స్ ప్లేన్స్ తీసుకొని ఇక్కడ చూడండి. వచ్చే కొలది క్రాస్ సెక్షన్ వచ్చింది. క్రాస్ సెక్షన్ వచ్చి ఇలా వచ్చింది. దీనికి మనం ఏం చేయాలి? బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఈ సెంటర్ యాక్సిస్ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత దూరం ఉంది? మనం ఎంత డిస్టెన్స్ తీసుకోవాలంటే 60 కదా! 60 డిస్టెన్స్ తీసుకుంటే అంటే 30తో ఒక ప్లేన్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడికి ఈ ఈ కార్నర్‌కి ఇక్కడికి చూడండి. ఈ వి దగ్గరికి ఎంత డిస్టెన్స్ ఇచ్చాడు ఇక్కడ? 170 156 ఇచ్చాడు. 156 ఇచ్చాడు. 156/2 అలాగా 2 ప్లేన్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను రైట్ ప్లేన్ తీసుకుంటున్నా. రైట్ ప్లేన్ తీసుకొని ఫ్రంట్ ప్లేన్ తీసుకుంటున్నా. ఫ్రంట్ ప్లేన్‌కి ప్లేన్ ఇక్కడ ప్లేనర్‌లోకెళ్ళి ఇంకో ప్లేన్ యాడ్ చేసుకుంటున్నా. ప్లేన్ డైరెక్షన్ అనేది అటు సైడ్ ఇస్తున్నా. ఇచ్చి నాకెంత డిస్టెన్స్ కావాలి? ఇక్కడి నుంచి ఇక్కడికి 30 తీసుకుంటున్నా. 30 ఇక్కడ -30 -30 ఇచ్చా. ఓకే. ఇక్కడొచ్చింది. అలాగే మళ్ళీ ఫ్రంట్ ప్లేన్ తీసుకొని ఇంకో ప్లేన్ తీసుకుంటున్నా. నాకు ఆ డిస్టెన్స్ అనేది చెప్పాగా ఇందాక -156/2 ఇక్కడ మైనస్ ఇచ్చాను. అక్కడికెళ్ళింది. ఓకే. ఓకే అయిన తర్వాత నేను ఇక్కడికెళ్ళి ప్లేన్స్ ఆన్ చేసుకున్నా. ప్లేన్స్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నా. స్కెచ్‌లోకెళ్ళి స్కెచ్ వ్యూ పెట్టుకున్నా. స్కెచ్ వ్యూ పెట్టుకున్న తర్వాత ఒకసారి డయాగ్రామ్‌లోకెళ్దాం. డయాగ్రామ్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ ఇదనేది 23 ఇచ్చాడు. ఇక్కడ 16 ఇచ్చాడు. కానీ దాని యొక్క హైట్ మాత్రం ఈక్వల్‌గానే ఉంది చూడండి. 12 ఇచ్చాడు. కింద నుంచి డిస్టెన్స్ 4 ఉంది. మనం 2 ప్లేన్‌లో అలాగే తీసుకుందాం. నేను ఇక్కడికెళ్ళి ఫ్లిప్ లెఫ్ట్ పెట్టి స్కెచ్ కొట్టా. ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నా. దేనికి టచ్ కాకుండా పాయింట్స్‌కి ఒక రెక్టాంగిల్ అనేది తీసుకున్నా. నాకు ఫస్ట్ దానిది కాబట్టి పెద్దది. అది ఎంత డిస్టెన్సు? 23 తీసుకున్నాను కాబట్టి దాని డిస్టెన్స్ అనేది 23 ఎంటర్. అంటే ఇక్కడ 23/2 ఇంక నేను దీనికి కూడా డైమెన్షన్ ఇస్తున్నా. ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ అనేది డిలీట్ చేసేస్తున్నా. అదనేది 12. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తీసుకుంటున్నా. ఇది డిస్టెన్స్ 4. రైట్. ఆల్రెడీ ఈ ప్లేన్ మీద స్కెచ్ అనేది వచ్చేసింది. మళ్ళీ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ యూ. సేమ్ ఇందట్లాగే మళ్ళీ ఒక రెక్టాంగిల్ తీసుకుందాం. దీని డిస్టెన్స్ అనేది 16. ఇందాకట్లాగే ఇదనేది 12. ఇది 8. మళ్ళీ డైమెన్షన్స్ ఆన్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 4 తీసుకుందాం. రైట్. మనకి ఇక్కడ 2 స్కెచ్‌లు వచ్చేసాయి కదా! ఇప్పుడు ఏం చేద్దాం అంటే ప్లేన్స్ ఆపేద్దాం. ప్లేన్స్ ఆపేసి గీసుకున్నాం కదా! గో టు బ్లెండ్. బ్లెండ్‌లోకెళ్ళి సెలెక్టెడ్ సెక్షన్ క్లిక్ చేసుకోండి. సెలెక్టెడ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ పాయింట్ ఉంది కదా! ఆ ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసాం. మళ్ళీ యాడ్ సెక్షన్. ఇప్పుడు సెకండ్ ప్లేన్ ఉంది కదా! సెకండ్ ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆటోమేటిక్‌గా బ్లెండ్ అనేది వచ్చేసింది. చూడండి. రైట్. ఇక్కడ కలిసింది గానీ ఇక్కడ మనకి కలలేదు. కలలేదు కదా! ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా! మనం ఈ ప్లేన్‌ని రైట్ చేసుకొని మనకి ఇక్కడ డిస్టెన్స్ 172 ఉంది కదా! 172/2 ఎంటర్. ఓకే. ఇప్పుడు చూడండి. మనకి మొత్తం అంతా వచ్చేసింది. ఇవతల కూడా రాలేదు. ఇక్కడ ఇదంతా ఓకే కదా! ఇప్పుడు దీనికి ఇక్కడ చూడండి డయాగ్రామ్‌లో. ఇక్కడ ఫిల్ ఎట్లా చేశాడు. అంటే ఎంత అలాగే ఈ కార్నర్ ఫేస్‌లో 4 ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఇది 5. ఇక్కడ కింద ఈ కార్నర్ ఈ రొటేషన్ అనేది 4 ఇచ్చాడు. ఇదేమో 5 ఇచ్చాడు. ఇక్కడేమో మళ్ళీ 4 ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు ఒక రౌండ్ తీసుకొని
ఫస్ట్ ఇది రౌండ్ చేద్దాం. అదంతా 4. ఇప్పుడు రౌండ్ తీసుకుందాం. రౌండ్ తీసుకొని ఈ 4 కార్నర్స్ 5 రేడియస్‌తో ఫిల్లెట్ చేద్దాం. కంట్రోల్ పట్టుకోండి. కంట్రోల్ పట్టుకొని 4 సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ పట్టుకొని 4 సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ 5లా ఉంది. ఓకే. మళ్ళీ రౌండ్ తీసుకొని ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా! ఈ కార్నర్ సెలెక్ట్ చేసుకోండి. అది 5 అయిపోయింది. మళ్ళీ రౌండ్ తీసుకోండి. రౌండ్ తీసుకొని ఈ కార్నర్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ కంట్రోల్ పట్టుకొని ఈ కార్నర్ సెలెక్ట్ చేసుకోండి. ఈ సైడ్ ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి. అది 4 ఏమో ఆల్రెడీ 4 ఉంది కాబట్టి రైట్. ఓకే. ఇప్పుడు మనం బ్లెండ్ తీసుకున్నాం కదా! బ్లెండ్ మీద క్లిక్ చేసి ప్యాటర్న్ నొక్కండి. ప్యాటర్న్ నొక్కి ఇక్కడ యాక్సిస్ ప్యాటర్న్ తీసుకోండి. యాక్సిస్ ప్యాటర్న్ తీసుకొని ఇక్కడ యాక్సిస్ అనేది ఆన్ చేసుకోండి. ఈ సెంటర్ యాక్సిస్ ఇవ్వండి. సెంటర్ యాక్సిస్ ఇచ్చిన తర్వాత మన నెంబర్ ఆఫ్ మెంబర్స్ 3 కావాలి. 3 యాంగులర్ ఎగ్జాక్ట్ ఇచ్చుకోండి. 3 ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. రైట్. జనరేట్ అయిపోయాయి. అలాగే రౌండ్ 2. రౌండ్ 2 దీన్ని కూడా ప్యాటర్న్ చేసి రైట్ కొట్టండి. ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోయింది. రౌండ్ కూడా సేమ్ ప్యాటర్న్ రైట్. రౌండ్ 4 ప్యాటర్న్ రైట్. మనకి అయిపోయింది. ఇప్పుడు డయాగ్రామ్‌లోకి వెళ్దాం. ఇంకేం మిస్ అయింది? ఇక్కడ ఇది మిస్ అయింది పైన 2 రేడియస్‌తో. గో టు రౌండ్ సెలెక్ట్ ఈ కార్నర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ 2 ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఇది డ్రా చేద్దాం. ఇది 28.5 ఇచ్చాడు. 6.4 ఇచ్చాడు. దీని ఇక్కడ 2.5 కదా! ఇప్పుడు ఇప్పుడు ఇది పెట్టుకొని స్కెచ్ వ్యూలో పెట్టుకున్నా. స్కెచ్ వ్యూలో పెట్టుకొని ప్రాజెక్ట్ తీసుకొని ఇక్కడ ఈ హాఫ్ సర్కిల్ ఇక్కడ ఈ సర్కిల్ అనేది నేను ప్రొజెక్ట్ చేసుకున్నా. ఒక రెక్టాంగిల్ తీసుకున్నా. ఆ రెక్టాంగిల్ ఏమో డ్రా చేసుకున్నా. డ్రా చేసుకొని ఇది మనకి 6.4 కదా! 6.4 ఎంటర్. 6.4 హాఫ్‌లో 3.2 మనకి డైమెన్షన్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ సెంటర్ పాయింట్‌కి ఇచ్చుకొని మొత్తం 28.5 మైనస్ హాఫ్ అనేది 12.5 కదా! మైనస్ చేస్తే ఇలా వచ్చింది కదా! డిలీట్ సెగ్మెంట్ తీసుకొని ఈ ఎక్సెస్ లైన్స్ అన్ని డిలీట్ చేసేయండి. ఎస్కేప్. ఫిల్ అయింది కదా! రైట్. ఇప్పుడు ఎక్స్ట్రూడ్‌లోకి వెళ్ళి రిమూవ్ మెటీరియల్, రివర్స్ డైరెక్షన్ అప్పుడు కొద్దిగా లాక్కొని ఓకే రైట్. మనకి అయిపోయింది. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ స్కెచ్‌లోకి వెళ్దాం. స్కెచ్‌లో చూడండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి. హోల్స్ అనేది ఎంత హైటు 6 హైట్‌తో ఇక్కడ మనకు హోల్స్ ఉన్నాయి. హోల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికెళ్ళి నేను ప్లేన్స్ ఆన్ చేసుకుంటున్నా. ప్లేన్స్ ఆన్ చేసుకున్నా కదా! నాకు ఈ ప్లేన్ అనేది ఇక్కడ సెంటర్ ఉంది. ఓవరాల్ డిస్టెన్స్ 20 కదా! ఈ హైట్ నుంచి నేనేమో ఇది మొత్తం 32 కదా! 32లో అంటే 12లో 6 తీసిస్తే ఇంక 6 ఉంటుంది. అంటే నేను ఒక ప్లేన్ తీసుకొని 69 పెట్టుకుంటున్నా. 69 పెట్టుకొని ఓకే. ఓకే పెట్టుకున్నాను కదా! ఇప్పుడు ఈ ప్లేన్ తీసుకున్నా. స్కెచ్ వ్యూ ఒక లైన్ తీసుకున్నా. ఈ సెంటర్ నుంచి ఇలాగా అలాగే ఈ సెంటర్ నుంచి ఇలా తీసుకున్నాను. ఎస్కేప్ కొట్టుకొని డైమెన్షన్ తీసుకున్నా. ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా! ఇది 60. డైమెన్షన్ తీసుకొని ఈ లైన్ నుంచి ఈ లైన్‌కి 120 ఇవ్వండి. ఎంటర్. రైట్. రైట్ నొక్కిన తర్వాత స్వీప్‌లోకి వెళ్ళండి. స్వీప్‌లోకి వెళ్ళిన తర్వాత ఎడిట్ స్కెచ్. స్కెచ్ వ్యూ పెట్టుకొని మనకి ఆ సర్కిల్ హోల్ ఎంత 6 కదా! ఒక సర్కిల్ తీసుకోండి. దాని డైమెన్షన్ 6 ఇచ్చేయండి. ఎంటర్. ఎంటర్ ఇచ్చిన తర్వాత రైట్. రైట్ ఇచ్చిన తర్వాత రిమూవ్ మెటీరియల్. చూడండి మనకి ఆల్రెడీ అక్కడ హోల్ అనేది పడిపోయింది. ఇప్పుడు దీన్ని హైడ్ చేసుకోండి. హైడ్ చేసుకొని ప్లేన్స్ అన్నీ ఆపేయండి. ఆపేసిన తర్వాత ఇదిగోండి మనకి ఇచ్చిన డయాగ్రామ్ పూర్తయిపోయింది. ఇక్కడ ఇది కనబడుతుందిగా దీన్ని కూడా క్లిక్ చేసుకొని హైడ్ చేసేయండి. ఇదిగోండి మనకి ఇచ్చిన డయాగ్రామ్ ఇది. డ్రా చేశాం కదా! ఇప్పుడు దీనికి నేను మెటీరియల్ యాడ్ చేస్తా. వ్యూలోకి వెళ్ళండి. వ్యూలోకి వెళ్ళి ఎపిరియన్సెస్‌లోకి వెళ్ళి మొత్తం ఆబ్జెక్ట్ అంతా ముందు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఎపిరియన్స్‌లోకి వెళ్ళి నేను ఒక మెటీరియల్ ఇచ్చా. ఆటోమేటిక్‌గా మెటీరియల్ అనేది చేంజ్ అయిపోయింది. ఇంకో నాకు మెటీరియల్ కావాలంటే మళ్ళీ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని
ఇంకో మెటల్ ఇచ్చా. ఇది ట్రాన్స్‌పరెన్సీ గ్లాస్ మోడల్‌లో వచ్చింది చూడండి. మళ్ళీ నేను చేంజ్ చేసుకుంటా. ఓ మెటాలిక్ మోడల్‌లో ఒక డిజైన్ అనేది వచ్చింది. ఇలా మనం మెటల్ మార్చుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన క్లాస్‌లో ప్రతి ఒక్క డయాగ్రామ్‌ని నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.